చేవెళ్ళకు వెళ్దాం. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ మూడ్ ఆఫ్ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి నేతలను మనం చూసినట్లయితే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. లెట్స్ ప్లే పాయింట్స్ ప్లస్ అండ్ మైనస్ చూద్దాం. ఇక్కడ చేవెళ్లలో మనకి ఎడ్జ్ కనపడుతుంది, చేవెళ్లలో కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది మనకి. సార్ ప్లస్ అండ్ మైనస్ అంటే నిజానికి కూడా ఏంటంటే మొదట్లో చూసినప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఎక్కడో ఉన్నాడు. అంటే క్యాండిడేట్ డిసైడ్ కాకముందు, ప్రచారం డిసైడ్ కాకముందు అసలు చూస్తే కనుక అక్కడ మహబూబ్నగర్లో అట్లా డీకేఆర్న దూసుకుపోతుంది, ఇగో ఇక్కడ బుర్రా నరసింహ గౌడ్ దూసుకుపోతున్నాడు, ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి దూసుకుపోతున్నాడు, ఇంకా అక్కడ ఎవరో దూసుకుపోతున్నారు, ఇంక ఇక్కడ ఎవరో దూసుకుపోతున్నారు అన్నారు. వన్స్ క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత, ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి పర్యటనలు, సరే వాళ్ళ పార్టీ నాయకులు ప్రచారం ఉంటుంది, వీళ్ళ పార్టీ నాయకులు ప్రచారం, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ వన్స్ పార్టీ ప్రచారము అక్కడ ఉన్నటువంటి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, ఇగో రైతు బంధు ఆగస్టు 15 లోపల నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, దాని ఇంపాక్ట్ ఏముంటుంది, ఇగో లేదు పలానా రైతు భరోసా నిన్నటిదాకా పడలేదు, ఇవాళ రైతు భరోసా పడిపోయింది, 99% రైతు భరోసా పడిపోయింది, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది, లేదు ఇంకొక ఇంపాక్ట్ ఎట్లుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అంతకుముందు మాట్లాడుకున్న మాటలన్నీ తూచి అవి అయిపోతాయి వన్స్. కాబట్టి అట్లా చూసినప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఓహో అని అన్నారు. కానీ వన్స్ రంజిత్ రెడ్డి రంగంలో సిట్టింగ్ ఎంపీగా ఉండి రంజిత్ రెడ్డి రంగంలో దిగి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండవ కప్పుకొని క్యాండిడేట్ డిసైడ్ అయ్యి ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇందాక నేను చెప్పినటువంటి ముఖ్యమంత్రి పర్యటనలు కావచ్చు, ఇతర ప్రచారాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు తీసుకుపోవడం కావచ్చు, లేదంటే కొన్ని హామీలు కావచ్చు, మళ్ళీ మా ఎంపీని గెలిపేవాడిని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం కావచ్చు, అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి అది ఇక్కడ చేవెళ్లలో సేమ్ అదే ఫ్యాక్టర్ పనిచేసింది. డిజడ్వాంటేజ్ ఏంటంటే సరే కాంగ్రెస్ కూడా అక్కడ పరిగి ఉంది, వికారాబాద్ ఉంది, తాండూరు ఉంది, 3 చోట్ల ఉన్నారు. చేవెళ్ళ, మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి 4 చోట్ల బీఆర్ఎస్ ఉంది. బీజేపీ ఒక్క చోట కూడా లేదు. కానీ ఇక్కడ ఏమైంది, పోటీ 4 స్థానాల్లో ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంది, 3 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రథమ స్థానంలో ఉంది, అసలు లేని వాళ్ళు 2వ స్థానంలో. అదే పార్లమెంట్ బ్యూటీ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసినట్లయితే పర్సెప్షన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. లేదు సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యాటిట్యూడ్. ఆయన కూడా అంటే ఏంది అందుబాటులో ఉంటాడు, ఆయన కూడా కొంత భాషా ప్రాబ్లము, కొంత అపాయింట్మెంట్ హై ప్రొఫైల్లోగా ఎందుకు వచ్చే చక్రి అపాయింట్మెంట్ ఉందా తీసుకున్నావా, ఎందుకు వచ్చాం మరి అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చి, ఇట్లా ఇవి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చే వాళ్ళ విషయంలో పనిచేయదు. ఆఫీసర్ కార్పొరేట్ కంపెనీ దగ్గర పనిచేస్తుంది కానీ పొలిటీషియన్ దగ్గర పనిచేయదు. రంజిత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి చక్రిని చూశాడంటే చక్రి భావన ఎప్పుడు వచ్చావు అంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఇది రంజిత్ రెడ్డి కొద్దిగా అడ్వాంటేజ్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, ఫైనాన్షియల్గా ఇద్దరు సౌండే, ఇద్దరు గట్టిగానే ఉంటారు. కానీ పోల్ మేనేజ్మెంటు, మిషనరీ అనేటువంటిది రంజిత్ రెడ్డికి మిషనరీ ఉంది. కాబట్టి చేవేళ్లలో ఆయనకి సొంత మిషనరీ తప్ప పార్టీ మిషనరీ లేదు. కొద్దిగా డిజడ్వాంటేజ్ ఉండటం వల్ల రంజిత్ రెడ్డి కొద్దిగా అడ్వాంటేజ్ కనపడుతుంది.